లేకనే బీరు మధ్యాహ్నం బీరు ఇడ్లీలో బీరు, రైస్ లో బీరు. అందులో అందులో మనం వచ్చేది మామూలుగా తెలుసుగా పొద్దున 5 గంటల నుంచి స్టార్ట్ షురు ఇక ఇద్దరం వస్తున్నాం ఒకేసారి వస్తే కూడా అందరూ పెళ్ళి అయిపోయింది ఇద్దరం వస్తున్నాం. కొట్టు 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 కొట్టు. కొట్టరా నాయన గన్ను చేతిలోకి వచ్చింది కానీ కొట్టరా కొట్టరా బ్రో ఎస్నా దుంకేస్తున్నావు. అరే ఎస్నా దుంకే ఇల్లు కొట్టరా నన్ను కొట్టరా ఇల్లు కొట్టట్లేడు వాడుగాడు ఇక్కలోడు నన్ను కొట్టరా. అట్లా కాదు, పాక్కుంటా వాని దగ్గర పోతే కొట్టడాడు. వాని దగ్గర ఏం చేయాలంటే మనం యాక్టింగ్ చేయాలి, మనం పారిపోతున్నట్టు, అప్పుడు కొడతాడు. ఓ నువ్వు అయిపోయినావా? ముగ్గురు అయిపోయిరా? ఊరిని నేనే ఓపెన్ చేయను బాడుకుతుంది ఒక్కడాడని నేను గిరాక్ గాలే ఈసారి అలే ఒక్కట్లేదు ప్లేయర్ దొరికింది. ఉండరా ప్లేయర్ అది దొరికాడు. అరే వాడిని చంపనీరా అమ్మయ్యా అమ్మయ్యా. ఎట్లా అంటే అసలు చేపలు పడతా అంటే పట్టి తగిలింది గాలానికి ఏది అన్న విధంగా మాట్లాడుతుంటా. అరే దరిద్రం ఏంటంటే వాడు నేను నాకౌట్ చేసినాడు ప్లేయరు, వాడిని నన్ను ఇద్దరు చంపాడు పైనుంచి ఒకడు. వాడిని మొత్తం తప్పుకొని వచ్చినా అది వేరే. ఆడతావా బ్రో ఇది చూసారా, ఈ మూవీ చూసారా, ద కాప్, ద గ్యాంగ్స్టర్, ద డెవిల్. అంటే ఈ 3 సినిమాలా ఒకటే సినిమా అదే. దీంట్లో ఎంత దరిద్రం అంటే వీరు, దాంట్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు బ్రో. ఎంత అంటే లిటరల్ ఆడు గుర్తుతే చచ్చిపోవడం అంత. విను, అయితే ఒక సీరియల్ కిల్లర్ గా ఉంటాడు. నువ్వు చెప్పినట్టుగానే ఒకటే బిల్డింగ్ లో ఉంటుంది మొత్తం మూవీ మొత్తం ఒకటే బిల్డింగ్ లో, మామూలు ఉండదు, మెంటల్ ఉంటుంది. విను అయితే ఏం తెలుసా, నేను అయితే ఒక సీరియల్ కిల్లర్ గా ఉంటాడు బ్రో. వాడు ఏందంటే అందరిని చంపేస్తూ ఉంటాడు ఊరికే. లైక్ నైట్ పూట కార్ల వెనకాల వెళ్ళి కార్లను గుద్ది కింద దిగి యాక్సిడెంట్ అయినట్టు నాటకాలు చేసి వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళని చంపేస్తాడు. అట్లా ఒకరిని చంపేస్తాడు. తర్వాత వెళ్ళి ఈ గ్యాంగ్స్టర్ గానే గుర్తాడు. కథ ఫస్ట్ ఆయనకి పొడుస్తాడు, ఈడు గుర్తంతా వాళ్ళ దగ్గర. అప్పటికి ఆడు ఏదో ఒకటి చేసి పారిపోతాడు. ఇంకా అమ్మ నేను రాను, వాడు బాటగా లెక్క ఫైరిస్తాడు. వెహికల్ దొరికింది జంపు. అమ్మా వాడు పక్కన దిగిన హైలైట్ ఏంటంటే వాడు వెహికల్ కోసం వచ్చినట్టుంది. తేవద్దు విను చూడండి అందరూ ది రైడ్ మూవీనేమో. వాడు ఫస్ట్ ఒక 2 minutes బయట ఉంటారు బ్రో. ఒక బిల్డింగ్ లో గ్యాంగ్స్టర్ ఉంటాడు, వాడిని పట్టుకోవడానికి వెళ్తారు. చైనీస్ వాళ్ళ ఓకే గుండుగాడు ఉంటాడు. లాస్ట్ ఎండింగ్ లో గుండుగాడు కొడతాడు. చూసా బేస్బాల్ తో కొడుతూ ఉంటాడు. తెలుసు మామూలు క్రేజీ అంటే క్రేజీ బ్రో. అసలు ఏంటంటే ఫస్ట్ ఈ విలన్ వాళ్ళు ఉంటారు చూసిన, వాళ్ళు కొట్టినప్పుడు నీకు మస్తు కోపం వస్తుంది. తర్వాత ఒక్కొక్క నా హీరోగాడు కొడతాడు చూడయ్యా, అసలు కుక్క సావే బ్రో. ఒక్కటే బిల్డింగ్ ఉంటుంది. మళ్ళీ అది పార్ట్ 2 అంత నచ్చలేదు బ్రో నాకు. పార్ట్ 2 కూడా మంచిగా ఉంది కానీ కొన్ని సీన్లు. పార్ట్ 1 మాత్రం హైలైట్ అసలు. ఇప్పుడు చూసిందా బొచ్చు, అది ఎప్పుడు చూసినా ఇంటర్లో చూసినా అనుకుంటా సినిమాది. పార్ట్ 2 చూడలే నేను. అది పార్ట్ 2 చూడు అమ్మని బ్రో. ఇటంతా ఎవరు లూట్ చేసి చెప్పండి బ్రో. మస్తు బ్రో, నాకు మస్తు అనిపించింది మాత్రం అమ్మాయిని కొట్టడం బ్రో. హైలైట్ కొడతాడు బ్రో, మస్తు కొట్టాడు. మామూలుగా అసలు అట్లా కొట్టాలి. అనిపించింది కదా. తుక్కు కొడతాడు బ్రో, పైన కింద కాదు, తుక్కు దాని అమ్మాయిలా కూడా కొట్టాడు, అబ్బాయిని కూడా కొడతాడు. కాదు ఆ దెబ్బలు కానీ తగిలితే వాడికి ఒక్క దెబ్బకే వస్తామని అన్నట్టు కొడతారు. 5 దెబ్బలు కదరా నాయన.
వాళ్ళు అయినా మళ్ళీ వస్తూ ట్రైలెట్ ఏంటంటే ఇట్లా అన్ని వాడాలి దెబ్బలు సినిమా. కొట్టినా కూడా మళ్ళీ వస్తుంది. ఆ, ఎవరు తప్పి. నిజంరా పని పాట ఈ ఉండదు bro. పంపిస్తావు అసలు. కావాలంటే సినిమా కాదు పార్ట్ టూ ఎట్లు మరి ఏమైతుంది తెలుసా బ్రో? కూర్చోవాలడు. ఉమ్. వాడు కింద ముడ్లో మైక్ ముడ్లో సిమ్ పెట్టుకొని పోతాడు వాళ్ళకి దొరకకుండా హీరోగాడు. ఆ, అది కూడా నిజంగా bro. ఇట్లా కూడా చూసావా? చెకింగ్ ఉంటుంది వాడికి తెలుసు ముందే. వాడు అండర్ కవర్ వాళ్ళ దగ్గర వాడికి ముడ్లో పెట్టుకుంటాడు సిమ్ ఎవరికి దొరకకుండా. బ్రో హైలైట్ ఏంటంటే మామూలుగా ఉండదు. యూట్యూబ్లో ఈ ద అవుట్ లాస్ అని చెప్పేసి ఒక ఉంది, అది సేమ్ డాన్ లీ బ్రో. కొరియన్లో ఒక లడ్డు గాడు ఉంటాడు చూసినావా, లడ్డు విలన్ లాగా అనిపిస్తాడు వాడు. వాని మూవీ ఇది. తెలుసు వీళ్ళలా ఉంటాడు. ఆ, వీడు వాడిని వీడు గుర్తుపట్టాలి. బాటుగా సింపుల్ కొడుతున్నా. చెప్పాలంటే అది జాంబీస్ ఉంటుంది. ట్రైన్ టు భూషణ్ అని మూవీ ఐడియా ఉందా? ట్రైన్ టు భూషణ్ అందరికీ చూసిన. దాంట్లో గుర్తు అందరూ ఆ లడ్డోడు వాడే. సూపర్ ఉంటుంది జాంబీ. ఆ మూవీ నుంచి బాగా గుర్తాడు. ముందు కూడా చాలా సినిమాలు ఉండే కానీ జెట్ ప్యాక్ కావాలా వాళ్ళకన్నా? కావాలి కావాలి కావాలి. అక్కడికి వస్తే తీసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చింది ఇంకేముంటుంది. నా దగ్గర ఉంది బ్రో ఆల్రెడీ. God supplies on me. నేను పోదాం మరి ఎందుకు చెప్పా దొరికింది కదా. దొరికింది కదా నీకు, దొరకాలి ఫస్ట్. మెయిన్ నీకు దొరికితే దెంగ్ చేసుడుగా. అంతే ఇంకా ఆగేదండి. అరే నైట్ చూడరా మూవీ నీకు పంపించింది, తెలుగులో ఉంది, కొరియన్ మూవీ. బ్రో మళ్ళీ చెప్పది. నీకు పంపిస్తాలే బ్రో, ద అవుట్ లాస్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటంటే ఇది డిఫరెంట్. ఇది ఇందులో కూడా వాడు కాపు లేదు, అది నేనే కాపు రెండు పంపి. కాపుదే అవుట్ లాస్ది. ఇప్పుడు ఆడున్నాడు ఆ గ్యాంగ్స్టర్ గాడే వేరే దీంట్లో కాపులా నటిస్తాడు. ఈ కాపులో కూడా మామూలు కాదు, ఒక్కటే పంచు ఆడి బాడీకి, ఒక్కటే పంచ్, అసలు క్రేజీ ఉంటుంది అది. సరే పంపి, 2 మూవీస్ పంపి చెప్తా. ఏమైంది మైక్ ఆన్ అయింది కానీ మాటలు రావట్లేదు అని అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడాలి? వాట్ హ్యాపెండ్ బ్రో? పోయిన మ్యాచ్ కా బ్రో మాట్లాడద్దు, ఈ మ్యాచ్ Marked a location. I got supplies. మైక్ ఆన్ ఉంది, మాట్లాడొచ్చుగా. అట్లా మాట్లాడు. దిక్కుమాల కనిపెట్టాడు మాట్లాడమైంది మరి. Awesome. మాట్లాడుకుంటే నాకు నిద్ర వస్తుంది ఎందుకో, పండుకోవాలి ఇక ఈ లాస్ట్ మ్యాచ్. ఇంకా నాకు పెట్టాయి ఆ సినిమాలో, నేను చూస్తా ఇప్పుడు మాట. బ్రో అసలు మూడ్ అస్సలు లేకుండే, నిన్న నైట్ ఏదో ఊరికే చూసాను, అసలు క్రేజీ ఉండే. దీంట్లో కూడా మస్తు ఉంది బ్రో, మంచి పిచ్చి చేస్తాడు తెలుసా. ఎట్లా తెలుసా, దీంట్లో కూడా I got supplies. ఘోరమైన విలన్ ఉంటాడు. ఆ ఘోరమైన విలన్ పట్టుకోనికే ఇంకా మొత్తం వాడు ఎంత ఘోరంగా చంపుతూ ఉంటాడు అంటే బ్లడ్ బాయిల్ అవుతుంది, అంత చిరాకు పెట్టిస్తాడు. ఈ నా కొడుకుని లేపాను, నా కొండిగాడు, నాకు ఈ కాపుగానికి దొరకాలి అన్న ఫీలింగ్ వస్తుంది ఎన్ని దాకా. మూవీ చెప్తారు బ్రో యూట్యూబ్ లో కూడా, ద మీడియం ఏమో బెస్ట్ ఏంటంటే తెలుగులో ఉంది, తెలుగులో I డబ్ got చేసి పెట్టారు. supplies. పంపి లేకపోతే బొంగుల సబ్ టైటిల్స్ చూడాల్సి వస్తుంది. పంపి అంతే ఎన్నొద్దు. ఇప్పుడే పంపిస్తాను. ఇవ్వచ్చుగా 10. అది ఇస్తే ఎక్షన్ లాగా ఒకటి కూడా లేదురా, ఒక గన్ను కూడా లేదు. తీసుకొని ఆర్డర్ చేస్తాం. 2 మళ్ళీ ఏఆర్ గన్లే, ఒక్క గన్ను కూడా ఎక్షన్ లాగా దొరికినా ఇంకో 2 దొరికితే ఏం చూస్తా. ఒకటి ఎక్షన్ లాగా దొరికింది, ఇష్టపడ్డా సరిపోతుందా.
ఫస్ట్ జోన్ లో పోయి కొందాం పమ్మట. ఫస్ట్ జోన్ లో బీటెక్ దొరికింది స్నైపర్ ది పడుతుండే. లావడంలో నీ సప్పుడు ఈ టైంలో కాకరిస్తుంది రా నిద్రపోకుండా. కాకి గుద్దలు పెట్టు కాకి గట్టు. అది కాకిరి ఎంతకి ఏమన్నా కాకి కాదు కాదు ఒకడు బుడ్డోడు కోడికి పెడతాడు తెలుసా? చూసినా వీడియో అది చూసిన మంట. మామూలుడు కాదు గొప్పోడే. జోన్ లోకి రారి ముండ. ఏం దెబ్బకు చేస్తావు? మొత్తుకుంటుంది మళ్ళా. అందరూ విద్యగా పడుతున్నారు అంటది మొత్తం. అన్న కూడా మొట్టనండి భయపడాను కానీ భయపడం కానీ ఏదో అట్లా కవరింగ్. ఇంత సీన్ లేదమ్మా. అలాంటి దేశం కాకి ఆగుతాయి. లెవెల్ 3 వేసుకుంది ఇక. Got supplies on me. పోవాలి పోయి ఫస్ట్. కావాలి నీకు ఉన్నాయి ఎక్కువ దొరికినాయి ఇప్పుడే ఆడ లూట్ చేస్తున్నా. నువ్వు రావు మాట. వస్తున్నా ఈ పేరు జోన్లో కదా ఈ పేరు వెహికల్ పట్టుకుంటా అయితే వస్తా. వెహికల్ అందులే మళ్ళా కూడా పవర్ 20% వచ్చిందా? ఇందాక 30 ఆఫ్ చేస్తుంది మైక్. కోచింగ్ పోదామా? కోచింగ్ ఉంటారు ఎట్టైనా వాడే కోచింగ్ పోదాం. అది ఇంకా ఫస్ట్ ఆల్ తెలుసు కదా, చూసింటావు నువ్వు Bring కూడా. up voice chat. అది కూడా అసలు క్రేజీ. నీకు కూడా అప్పలాగా వాడు పోయి దిగి పెడతాడు గాలి తీసుకొని అలా వస్తాడు రా. Bring up voice chat. చూసే ఉంటావు నువ్వు. ఏమో వేరే ఐడియా లేదు. చూసింటావు కన్ఫామ్గా. ఓ అది ఇప్పటిది కాదు, ఇప్పటిదో కన్ఫామ్గా చాలా సార్లు వచ్చి ఉంటుంది. చూస్తే గుర్తుపడతావు, యూట్యూబ్లో కూడా ఉంటుంది. యూట్యూబ్లో ఉన్నాయి కావాలి ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు. అరే నా ముందు మీ అరే పులుసుకోరా ఐషో వేడును ఇగో ఈ పక్కనే వస్తారు ఇద్దరు వస్తారు. తీసుకురా. వచ్చారు ఆ పల్లె వెళ్ళిపోలా. ఇట్రా మా సైడ్ రా, మా సైడ్. అరే ఇంట్లో ఫెయిల్ అయిపోయింది రా. ఇక వస్తారు ఇటు. Watch out. వెహికల్ లేదు వాళ్ళ దగ్గర. ఓపెన్ లో వస్తారు తొందరరా వచ్చినాగా ఏడూరు కనిపించలేదు. తొందరరా వచ్చిరు ఇటే ఉన్నారు చూడు. ఓపెన్ ఉంటారు వాళ్ళకి వ్యూ ఉంటుంది. నెంబర్ 3కి నెంబర్ 4 వాళ్ళిద్దరికి అవునా? వచ్చిరు నా ముందు ల్యాండ్ అయ్యిండు ఆల్రెడీ. అరే నా బిల్డింగ్లోకి వస్తుండ్రా. వెనక మహేష్ వెనక. నా పని అయిపోయింది. Watch out. నువ్వెట్లా నాకయ్యా? మన దూరం నుంచి కొట్టిండు. Watch out. నువ్వేడా ఎనిమిది ఏడు ఉన్నాడు. Watch out. సేమ్ అటే కింద Thank you. అరే నా పైకి రష్ అవుతుంది రా. నువ్వు కిందికి దిగు Help. నా
ఛాన్స్ లేదు ఛాన్స్ లేదు. దూరం నుంచి ఇగో ఇప్పుడు నీకు కవర్లు ఉన్నా వైషు వస్తుంటే మొత్తం టాప్ లేదా ఇగో దీనిపైన ఉండు Watch out. ఇంటి పైన చూసుకో రిస్క్ తీసుకోకు ఫైట్ తీసుకో మూలి ఇంటి చేస్తున్నారా లేదు మోలీ లేదు. వచ్చింది మొత్తం కవర్ కావాలి మాకు కవర్ కావాలి. ఏ కవర్ ఇంకొక్కడే అటు నుంచి కవర్ చేయండి సరిపోద్ది. ఏం కదా 1v4 పోతే గ్లేషియర్ రోడ్ అంకిడు ఒకడు గ్లేషియర్ రోడ్ సప్ప కొడుతుండు. Thank you. మంచి అమ్మో. పెద్ద DPS లో పట్టుకొస్తుంది కదా. తీసుకున్నా కుక్కలు ఏంటంటే దెంగ వాళ్ళు I got supplies. ఇది వచ్చిందిరా రోబోట్ వచ్చింది. Watch out. లాస్ట్ ఇడొక్కడే Watch out. Watch out. లాస్ట్ ఓకే చూస్తున్నా. నన్ను సేవ్ చేసుకోండి. వెనక్కి రండి ఒక్క వెనక్కి రండి జాగ్రత్త. వస్తున్నా వైషు ఫైట్ తీసుకో. Thank you. అయిపోయినాడు. గుట్ట పైన ఎవడు ఉండవు ఇంకా. నువ్వు లూటు ఏరు లవడలా ఏరుతూనే ఉంటుంది మంట. ఎనిమిది కానీ ఉంటారు నాయన అంటే ఏరుడు గుద్దల మంట. రోబోట్ వేసుకుని దెంగేద్దామనేగా. I got supplies. రోడ్ చేద్దామని పోతున్నా బ్రో Awesome. పోతున్నా. ఏడా ఎటు పోతున్నావు? ఎవడో వచ్చిండ్రా. Help. మైషు నీ పక్కన ఒకడు ఉన్నాడు, వాడిని ఫినిష్ చేసుకో. ఎక్కడ? It's నీ safe పక్కనే here. నాకు ఒకని Save me. రీకాల్ వెనకకెళ్ళి కొడతాడు. రీకాల్ చూసుకొని సెల్ఫీలే కొడతాడు సమాడు. డ్యామేజ్ ఆడు. మేము ఉన్నదా నేను దాంట్లో Thank you. నేను నాకు నీ అమ్మ. చిన్న జోన్ ఇది. కిందికి రా పట్టుకో. ఎక్కడ? ఓ చాలా చిన్న జోన్ అబ్బా. పోవాలి Marked a location. వెళ్ళిపోతేనే బతుకుతాం. తొందరగా వేసుకో. Thank you. మంట ఇల్లు చేసుకోవట్లేదు లౌడ. కట్టి గుంజుతుంది. ఎందుకు ఇట్లేవు మామూలు అక్కడ ఉంటాయి చూడు ఇలా బాక్స్. I got supplies. వెహికల్ ఎక్కువ అరే వెహికల్ ఎక్కువ మాటని దెంగిండు. ఓ నీ దీంట్లో ఫెయిల్ అవ్వదు. వెళ్ళిపోదాం. ఇప్పటికైతే పక్కన ఉందిరా. వచ్చేయచ్చు. వచ్చేసి మా పోదాం. వెళ్ళిపో. వాళ్ళు మళ్ళీ ఇచ్చిర్రా రికాల్ అయ్యారో మరేమో కానీ మళ్ళీ రికాల్ అప్పటికి జస్ట్ సెకండ్ వచ్చిరాక. ఓ నాయన 220 టోకన్స్ అంటారా. షాప్ ఉంటే పోదాం. బెస్ట్ హెల్మెట్ కొనుక్కోవాలి. మొత్తం బెస్ట్ హెల్మెట్ మొత్తం వేస్ట్. లౌడలతో ఇదే ముందు పోతుందిగా. పోతూనే ఉందయ్యా. ఇక వెహికల్ ఉందిరా. అరే వెహికల్ Watch out. వెహికల్ Enemies ahead. ఉందరా. ఎక్కువ పోతాం రా. వెళ్ళిపోతాం.
ఇదైతే హెల్త్ నువ్వు ఎట్లా తీసుకుంటావు నాకేనా? వచ్చా జోన్లో నాకేనా? యశ్వ ఇట్లా అయ్యి దూరం మళ్ళీ వాడిని డాన్స్ చేసి పైకి ఎక్కిన వెళ్తే కాలడ పడుతుంది ఇది లేపరా ఇళ్ళలో పోనీయా ఎటు సైడ్ పోదాం చెప్పు. చెప్పండి ల్యాంప్ తీసుకోండి ఇస్తా నీ ఇష్టం ఇండియాలో పోదాం. రాపు కాడ కొని అవుతా ఇప్పటివరకు మైక్ బంద్ చేస్తాం మైక్ బంద్ చేసుకున్నా ఏంది ఇంతసేపు? Watch out! ఎగ్జాక్ట్ ఇక్కడ గాలి ఎగురుతుండు అరే గాలి మార్కి నీకు రాదు Watch కదా out! దీనిపైన చూడు కరెక్ట్గా పోయో అవునవును ఎగిరి ఇప్పుడు Watch out! ఇండియాలో కొడుతురు కానీ Watch out! ఆయన మార్కెట్ ఏం కాదు అంట అరే Watch రాబీ out. వింటలేదు చెప్పు తెలియదు నాకు. రొటేట్ అవుతున్నా అది నా పని అయిపోతుంది అడుగానే ఇడే ఉన్నాడు మాత్రం ఇక్కడికి మీరు లూట్ చేస్తారు కదా దొంగ పుక్కలు ఉన్నారు ఇద్దరు. ఏ లేదు బ్రో మనం చూస్తున్నాం ఎటుపోయిందా అని ఆడే ఉంది డ్రాప్ దగ్గర ఉంది చెప్పు డ్రాప్ దగ్గర ఉంది I got supplies! ఉంది డ్రాప్ దగ్గర కొట్టుంటా చూడు నా దగ్గర ముందు నుంచే ఉంది 7 అమౌంట్ నాకు అసలు అవసరమే లేదు నా దగ్గర అవసరమే లేదు నాకు Awesome! నా దగ్గర లేవు రాస్తామే అవసరమే లేదంటే ఇక నేనున్న దగ్గర ఉన్నారా ఆమ్లెట్ వేసుకున్నా దానికి ఏది పనికిరాదు అది ఏది పనికిరాదులే పెట్టుకో లోపలనే. ఓరే నీ క్రియేట్ దగ్గర ఉన్నాయి రారస్వామి ఇది అది వెనకది ఇక్కడ కాదు మరో I got ఉందా? supplies! ఇది Marked a location. I got supplies! అవునా నిజంగా చెప్తా డ్రాప్ అవసరం ఇప్పుడు మళ్ళా నీకు మాట మళ్ళా దిగిపోతున్నావు అంటే అవసరమే బ్రో ఎన్ని కావాలి బ్రో నీకు మళ్ళా? అవునుగా కొన్ని ఏరే బిందు వాటి ఏంటి 6 అయితే కూడా అనుకోండి 6 కావాలి లిస్ట్ 6 250 ఒకటా ఆ కొండ పైన ఈ కొండ పైన ఇగో ఈ కొండ పైన అక్కడనే ఉన్నాడు కనిపించింది నాకు ఇప్పుడే. ఉన్నారు అందరు ఆడ ఉన్నారు ఇల్చో నాది వచ్చేది బ్రో అది జస్ట్ మిస్ Watch out! 8 అనుకున్నా ఇంకొకడే లేదు ఊరని అయితే ఏ చీప్